ఏపీలో జూలై నెల పెన్షన్ల పంపిణీకి సంబంధించి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్‌లో ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. పెన్షన్ల పంపిణీకి సంబంధించి కొంచెం క్లియర్‌గానే ఆ ఆర్టికల్‌లో అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఇక ఆ వివరాలేంటో చూసినట్లయితే కూటమి ప్రభుత్వం ఏదైతే మేనిఫెస్టోలో చెప్పిందో అంటే పెన్షన్ల పెంపు అనేది ఏప్రిల్ నెల నుంచి అయితే అమలు చేస్తామనేది చెప్పింది. ప్రెజెంట్ ఇస్తున్న సాధారణ పెన్షన్లు ఏవైతే ఉన్నాయో అంటే వృద్ధాప్య పెన్షన్ కానివ్వండి, వితంతు పెన్షన్ కానివ్వండి ఇలాంటి పెన్షన్లు అనేవి ప్రెజెంట్ 3000 అయితే ఇస్తున్నారు కదా! ఆ అమౌంట్ అనేది అధికారంలోకి వస్తే గనక అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే గనక ఏప్రిల్ నెల నుంచి 4000 ఇస్తామనైతే అప్పుడు మేనిఫెస్టోలో అయితే చెప్పడం జరిగింది. అందులో భాగంగానే జూలై నెల నుంచి ఈ పెన్షన్లు అనేవి 4000 అయితే అందివ్వనున్నారు. అలాగే ఏప్రిల్ నెల నుంచి కూడా పెంచిన అమౌంట్ అనేది ఇవ్వాలి కాబట్టి ఇప్పటికే ఏప్రిల్ నెలలో 3000 ఇచ్చారు కాబట్టి రిమైనింగ్ రూ. 1000 ఇవ్వాలి. అలాగే మే నెలలో ఇప్పటికే 3000 ఇచ్చారు. జూన్ నెలలో కూడా 3000 అయితే ఇవ్వడం జరిగింది. అలా ఏప్రిల్, మే, జూన్ నెలల్లో రావాల్సిన మొత్తం ఇంకా పెండింగ్ అమౌంట్ వచ్చేసి 3000 అయితే రావాలి. ఆ 3000 అలాగే జూలై నెలలో అందించాల్సిన 4000 ఇలా మొత్తం కలిపి జూలై నెలలో పెన్షన్ అమౌంట్ అనేది 7000 అయితే అందివ్వనున్నారు. అలాగే మనం గత వీడియోలో వికలాంగ పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా పెంచిన పెన్షన్ అమౌంట్ అనేది ఏప్రిల్ నెల నుంచి అమలు చేయొచ్చు అని ఆంధ్రజ్యోతిలో వచ్చిన ఒక క్లిప్ ఆధారంగా అయితే చెప్పుకున్నాం కదా! అది ఏమాత్రం నిజం కాదన్నట్లుగానే తెలుస్తుంది. ఎందుకంటే రీసెంట్‌గా ఈనాడులో వచ్చిన న్యూస్ క్లిప్‌లో మాత్రం వికలాంగ పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వారు పెన్షన్ల పెంపుకు సంబంధించి రాశారు కానీ అది ఏప్రిల్ నెల నుంచి అమలు చేస్తారని అయితే రాయలేదు. కాబట్టి అండ్ పైగా ఏదైతే మేనిఫెస్టో ఉందో ఆ మేనిఫెస్టోలో కూడా వికలాంగ పెన్షన్దారులకి పెన్షన్ పెంపు అని అయితే రాశారు కానీ ఏప్రిల్ నెల నుంచి అమలు చేస్తామని అయితే రాయలేదు. కాబట్టి ఎవరైతే వికలాంగ పెన్షన్దారులు ఉన్నారో వారికి పెన్షన్ పెంపు అయితే ఉంటుంది. అది కూడా జూలై నెల నుంచి. అంటే జూలై నెల నుంచి వికలాంగ పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వారికి పెన్షన్ అమౌంట్ అనేది 6000 అయితే అందివ్వనున్నారు. ఇక్కడ చాలామంది వికలాంగ పెన్షన్ వేరు, దివ్యాంగుల పెన్షన్ వేరని అయితే అనుకుంటున్నారు. అలా అయితే కాదు. 2 పెన్షన్లు కూడా ఒకటే. 2019 నుంచి వికలాంగదారులు ఎవరైతే ఉన్నారో వారిని దివ్యాంగులని అయితే పిలవడం జరుగుతుంది. అలాగే ఎవరికైతే పూర్తి అంగవైకల్యం ఉందో వారందరికీ కూడా పెన్షన్ అమౌంట్ అనేది ప్రతి నెల 15,000 అయితే అందివ్వనున్నారు. అలాగే డయాలసిస్ పేషెంట్‌లకి కానివ్వండి, తలసేమియా పేషెంట్‌లకి కానివ్వండి వీరందరికీ కూడా పెన్షన్ అమౌంట్ అనేది 10,000 అయితే అందివ్వనున్నారు. ఇక ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకి 50 ఏళ్లకే పెన్షన్ అందిస్తారని మేనిఫెస్టోలో అయితే మెన్షన్ చేశారు కదా! దీనికి సంబంధించి ప్రభుత్వం ప్రెజెంట్ డేటా అయితే తీసుకుంటుంది. ఎందుకంటే ప్రభుత్వం వద్ద ఆల్రెడీ డేటా అయితే ఉంది కాబట్టి అసలు ఎంతమంది 50 ఏళ్ళు దాటిన వారు ఉన్నారు. అలాగే వారిలో ఎంతమందికి ఇప్పటికే పెన్షన్ వస్తుంది. ఇలాంటి వివరాలు అయితే తీసుకోవడం జరుగుతుంది. ఆ డేటా అంతా తీసుకున్న తర్వాత ఆ స్కీమ్ అనేది ఏ విధంగా అమలు చేయాలని త్వరలో అధికారిక ప్రకటన అయితే చేయడం జరుగుతుంది.